ఇప్పుడు మనం ఏదైతే నటి కిడ్నాప్ చేయబడింది, అప్డేట్ చేయబడింది, రేప్ చేయబడిందని చెప్తున్నారో ఆ నటి పేరు మనం చెప్పకూడదు. అదేవిధంగా ఆ నటి ప్రముఖమైన తమిళ, మలయాళం, తెలుగు హీరోయిన్. ఆమె ఇది జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే సెక్షన్లు నమోదు చేశారో ఆ సెక్షన్లు ఏమనగా సెక్షన్ 120A ఇది క్రిమినల్ కాన్స్పిరసీ అన్నమాట. అదేవిధంగా సెక్షన్ 366 ఇది అపహరణ, కిడ్నాప్, అబ్డక్షన్. అదేవిధంగా సెక్షన్ 342 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, ఎవరినైనా అక్రమంగా నిర్బంధించినట్లయితే ఇది రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ వస్తుంది. సెక్షన్ 354 స్త్రీ మీద అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ ఆన్ ఉమెన్, స్త్రీ మీద ఫోర్స్ చేసినా కానీ ఈ కేసు వర్తిస్తుంది. అదేవిధంగా 354B అసాల్ట్ ఆర్ యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు ఏ ఉమెన్ విత్ ఇంటెంట్ టు డిస్టర్బ్ హర్. సెక్షన్ 357 యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ టు రాంగ్ఫుల్ కన్ఫైన్ ఏ పర్సన్. సెక్షన్ 326D గ్యాంగ్ రేప్. అడిషనల్లీ పోలీసులు దీంట్లో ఏమైతే సెక్షన్లు యాడ్ చేశారంటే సెక్షన్ 201 అంటే ఎవరైనా సాక్ష్యాలని తారుమారు చేయటం కానీ చెరిపేయటం కానీ చేసినట్టయితే ఇది వర్తిస్తుంది. అదేవిధంగా సెక్షన్ 212 ఎవరైనా నిందితుడిని అతనికి సహాయం చేసినా కానీ అతనికి వసతి కల్పించినా కానీ హార్బరింగ్ ఆఫ్ అక్యూజ్డ్ వస్తుంది అనమాట ఇది. అదేవిధంగా సెక్షన్ 109 ఇటువంటి సెక్షన్లు కూడా ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. ఇంత భయంకరమైన కేసులో 8వ నిందితుడిగా మన సూపర్ స్టార్ దిలీప్ నిర్దోషిగా బయటపడ్డాడు.